2025 సెప్టెంబర్లో నేపాలీ యువత తీవ్ర నిరసనలు ఆ దేశంలో చేపట్టిన నేపథ్యంలో ఈ వీడియో ఖాట్మాండూలో పశుపతినాథ్ ఆలయ తలుపులను నిరసనకారులు పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలని చెప్తూ షేర్ చేస్తున్నారు. ఈ దృశ్యాలు పశుపతినాథ్ ఆలయాన్ని చూపుతున్నమాట వాస్తవమే అయినా ఈ వీడియో ప్రస్తుత నిరసనల కంటే ముందు తీసినది. అలాగే నిరసనలకు సంబంధం లేని ఒక మతపరమైన ఆచారాన్ని ఈ వీడియో చూపిస్తుంది కాబట్టి ఈ పోస్ట్ తప్పుదారి పట్టించేలాగా ఉంది. చైనాలో నిర్మిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 450 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ఈ చిత్రం చూపిస్తుందట. అలాగే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మరియు అత్యంత ఖరీదైన కాంస్య విగ్రహం అని చెప్తూ దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ నిజానికి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్మాణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం యొక్క 2023 నాటి ఫోటోను తప్పుడు వాదంతో షేర్ చేస్తున్నారు కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. 4 నైజీరియన్ బాలికలు కేవలం 1 లీటర్ మూత్రాన్ని ఇంధనంగా ఉపయోగించి 6 గంటల విద్యుత్ను ఉత్పత్తి చేయగల జనరేటర్ను కనుగొన్నారని ఈ పోస్ట్ పేర్కొంది. 2012లో నైజీరియా అమ్మాయిల బృందం మూత్రంతో నడిచే జనరేటర్ను కనిపెట్టిన మాట వాస్తవమే గానీ ఇది 1 లీటర్ మూత్రాన్ని ఉపయోగించి 6 గంటల విద్యుత్తును ఉత్పత్తి చేయలేదు. కాబట్టి ఈ పోస్ట్ తప్పుదారి పట్టించేలాగుంది. పూల ఆకారంలో ఉన్న నిజమైన పురుగుల్ని ఈ వీడియో చూపిస్తుందట. కానీ నిజానికి ఇవి ఏఐ జనరేటెడ్ వీడియోలు కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫ్యాక్ట్లీ తెలుగుని ఇప్పుడే ఫాలో అవ్వండి.